నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను సరిత. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన ఎవరో కాదు, మన మల్లన్న. రాజకీయాల్లో మల్లన్న రూటే సపరేట్. యూత్కు తానొక ఇన్స్పిరేషన్ అని ఆయన ఎప్పుడు చెప్తుంటారు. మల్లన్న మాటలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటాయి. మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఎక్కడో ఒక చోట ఆయన కామెడీ వీడియోలు వచ్చాయి. ఆ కామెడీ వీడియోలు ఏంటో కాదు, కష్టపడ్డ, పాలమ్మిన, పూలమ్మిన, కాలేజీలు పెట్టిన అన్న మల్లన్న మాటలు ఇలా ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. మనం చూసాం కూడా. మొన్నటి ఎన్నికల్లో మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్గిరి ఎంపీ స్థానం కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. తొలుత బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి నిలబడతారని అందరూ అనుకున్నారు. ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీల్లో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని గత వారం ఆయన కాలేజీలపై అధికారులు దాడులు చేశారు. పలు భవనాలను కూల్చడంతో మల్లారెడ్డి వెనక్కి తగ్గాడన్న వార్తలు కూడా వచ్చాయి. అధికారంలో ఉండగా రేవంత్ రెడ్డిపై ఒంటి కాలితో లేచే మల్లారెడ్డి బీఆర్ఎస్ అధికారం పోయిన తర్వాత కూడా అదే దూకుడును ప్రదర్శించారు. ఆయన తన కొడుకును ఎలాగైనా పోటీలో ఉంచాలని భావించారు. కార్యకర్తలతో సమావేశాల్లో కూడా రెచ్చిపోయారు. తగ్గేదేలే అన్నట్లు మల్లారెడ్డి వ్యవహార శైలి కూడా ఉంది. అయితే ఒక్కసారిగా ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. ఒక్క భవనం కూల్చివేతతో మల్లారెడ్డి వెనక్కి తగ్గారని, రేవంత్ దెబ్బ అదుర్స్ కదా అని ఆయన వ్యతిరేకులు విమర్శలు చేశారు. రేవంత్ దెబ్బకు ప్రభుత్వ సలహాదారు మేం నరేందర్ రెడ్డి దగ్గరకు వెళ్లారు. కాళ్ళ వేళ్ల పడి పార్టీలో చేరుతానని ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. మల్లారెడ్డి ఇక కాంగ్రెస్లోకి వెళ్లడం ఖాయమైంది అని అంతా అనుకున్నారు. అయితే మళ్ళీ వెంటనే కేటీఆర్ను కలిసి తాను కాంగ్రెస్లో చేరట్లేదని చెప్పారట. అంతేకాకుండా మల్కాజ్గిరి ఎంపీ నుంచి తమ కుటుంబ సభ్యులు పోటీ చేయరని కేటీఆర్కు చెప్పారట. భూ కబ్జా ఆరోపణలు రావడంతో మేం నరేందర్ రెడ్డిని కలిసి తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారట. ఇదే విషయాన్ని కూడా కేటీఆర్కు చెప్పడంతో ఇక అక్కడ మరో అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్. అయితే తాజాగా ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలవడంతో మరోసారి వార్తల్లో నిలిచారని చెప్పాలి. అయిపోయింది. ఇంకా మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరడం ఖాయమని అనుకున్నారంతా. ఇక ఈ వార్తలపై కూడా మల్లారెడ్డి మరోసారి ట్వీట్స్ ఇచ్చారు. బెంగళూరులో డీకే శివకుమార్ను ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కలిసినట్లు చెప్పారు. 2 రోజుల కింద డీకేను కలుస్తున్నానని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. శివకుమార్ తనకు మిత్రుడని మల్లారెడ్డి అన్నారు. ప్రస్తుతం నా వయసు 71 సంవత్సరాలని, ఈ సమయంలో పార్టీ మారే అవకాశమే లేదన్నారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని, తమ కుటుంబ సభ్యులు వేరే పార్టీల నుంచి పోటీ చెయ్యరని, ఈ 5 ఏళ్లు ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చెయ్యనని, ఇవే నాకు చివరి ఎన్నికలని స్పష్టతిచ్చారు. ఇలా అటు అధికార పార్టీకి, ఇటు సొంత పార్టీకి మల్లన్న ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారనే చెప్పాలి.